బావా హీరోయిన్ బేస్ మించి షార్ట్ జూమ్ బ్యాక్ చేసేసరికి విలన్ వచ్చి ఆ సినిమా భాష మానేసి మామూలుగా మాట్లాడరాదురా. ఇక్కడే ఉంది ట్విస్ట్. అక్కడ కాదురా ట్విస్ట్, ఇక్కడిస్తా అసలు సిసలైన ట్విస్ట్. ఈడు నడకేసలో లేదా స్లో మోషనా? ఏమండి ఆదినారాయణ గారు, నువ్వేమో మా బాబును కాకపట్టేసి నాకు రావాల్సిన ప్రెసిడెంట్ పోస్ట్ కొట్టేస్తావా? నీ కొడుకు ఎర్రబాబు గారు మా అమ్మాయిని లైన్ లో పెట్టేసి మా ఆస్తి అంతా దుబ్బేయాలని చూస్తాడా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? దద్దమని అనుకుంటున్నావా? ఇది కరెక్ట్ గానే చెప్పాడు. ఇన్నాళ్ళు ఊరుకుంటున్నాను కదా అని ఓ రెచ్చిపోతున్నావు. ఇంకా ఛాన్స్ ఇవ్వను. ఊరు వెళ్ళిపోతా. హైదరాబాద్ నుంచి వచ్చి జోకులేకమ్మా. లండన్ లో ఉన్న ఎర్రబాబు గాడి కాలాలంటే ఇక్కడిని పట్టించాలి. అగ్గిపెట్టి తెచ్చుకున్నా. ఈ శలపతి గాడితో సినిమా జోకులు వద్దమ్మా. మీరంటే ఎర్రబాబు గాడికి తెగ పేణం కదా. నీ పేణం తీశాననుకో లగెత్తుకొస్తాడు లండన్ నుంచి లంక పెళ్లికి. అరే చలపతి, నీకు నీ అన్నకి ఎలాంటి సాగు తెలివితేటలు ఉన్నాయని మా వాడు ముందే ఫోన్ చేసి చెప్పాడురా. ఏ సపోర్టింగ్ క్యారెక్టర్ లేకుండా లంకపల్లి నుంచి లండన్ వరకు వెళ్ళినవాడు. నువ్వు వేసే చెత్త ఐడియాలు మా వాడికి వెరీ ఈజీగా తెలిసిపోతారా పువ్వా. ఇప్పుడు ఇస్తారా నీకు ఫైనల్ టెస్ట్? అటు ఫ్యాన్ చేసి చూడు. ఏంట్రా సోపు ఊరంతా వస్తా అన్నారు. ఇది అంత సీన్ లేదా నేనే ఆగమన్నా. ఇప్పటికే ఎక్కువ వచ్చారు. చలపతి, ఎంతకాలం నువ్వేం చేసినా మీ నాన్నగారు మోహన్ చూసి ఊరుకున్నాను, కానీ రోజు రోజుకి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ముందు చెప్పండి రా. బావా ఫోన్ వచ్చింది బావా నీకు. నువ్వే చూడరా. అలా ఇన్ని బూతులు నేను తట్టుకోలేను. ఆ ఎర్రబాబు గారు నీ నోటుకు వచ్చాడు తిట్టేస్తున్నాడు. నువ్వు విను, వెంటనే ఊరేసి చచ్చిపోతావు. అందుకే కదరా నిన్న మంది. ఇప్పుడు ఇస్తా చూడు. రే ఎర్రబాబు, ఎలా ఉంది ఇచ్చిన షాకు? నాతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావురా. పోనీలే కదా అని నేను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. తోక ముడుచుకొని ఎలా వచ్చావు అలా వెళ్ళు. అర్థమైందా? అర్థం కావాల్సింది నాకు కాదు, నీకు. ఏంట్రా ఇంకా గొంతులేస్తుంది? నేను చెప్పేది ఇంటే నీ గొంతు అడిపోద్ది. నీ సాగు తెలివితేటలు నా దగ్గర కాదు. నువ్వు ఇలా ఎదవేసాలు ఎత్తావని ముందే నాకు తెలిసి నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అన్నట్టు మీకు బ్యాడ్ న్యూస్ అండి. మీ తమ్ముడు గారు శలపాయి గారు సాగు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారండి. ఆడికి బట్టినకైతే మీకు పట్టకుండా చూసుకోండి. ఈ ఎర్రబాబు గారిని చాలా తక్కువ అంచనా వేశారు. ఆడు ఏటికి ఎదురుదే మనిషి. నేను వచ్చింది పూజ కోసం. పూజను తీసుకుని ఈ ఊరి నుంచి వెళ్తా. నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా నన్ను ఏం పేకలేదు. హాయ్, మిమ్మల్ని మేమేం పెగ్గలమండి, మీరు పెద్దోరు. అందుకే మీకు తెలిసిన ఇంకో పెద్ద ఆయన ఉన్నారే, అదేనండి మీకు కాబోయే వియ్యంకులోరు. శ్రీ గారిని ఇంకో గంటలో కలబోతున్నానండి.